దాతృత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో వరదల వల్ల నష్టపోయిన పంచాయతీలకు చెక్కులు పంపిణీ చేశారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. జిల్లాలో అకాల వర్షాల వలన నష్టపోయిన 15 గ్రామాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో ఒక్కో గ్రామానికి ₹1,00,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఈ చెక్కులను పంపిణీ చేశామన్నారు ఎంపీ కృష్ణదేవరాయలు. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ పెట్టారు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఎలా వాడతారో మీరే చెప్పండి అని చాలామంది అన్నారు. సార్ చాలామంది వచ్చారు చెప్పారు. సార్ చాలామంది సర్పంచులు అవతల పార్టీ వాళ్ళు ఉన్నారండి, గ్రామ సభలు పెడితే దానికి మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు ఎక్కడున్నారు అక్కడే పనులు చేస్తారు, అది ఇది అని చెప్పి చాలా చెప్పారు. అయినా లేదు, గ్రామ సభ జరగాలి, వారి దగ్గర నుంచి వారి ఊరి సమస్యల మీదే వారికి అవగాహన ఉంటుంది, వారు తీసుకొచ్చి చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే గ్రామ సభలు ప్రతి గ్రామంలో పెట్టారు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా దాని ప్రకారమే కేటాయించారు. ఏ సర్పంచ్ అయినా కానీ, ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఏ ఎంపీ అయినా కానీ మంచి పేరు సంపాదించుకోవాలని ఉంటారు. ఏదో 5-10% మంది అటు ఇటుగా ఉంటారు, కానీ 90% మంది రాజకీయాల్లోకి వచ్చినా మంచి పేరు సంపాదించుకో ఉంటారు. ఏదో మా ఇంటి ముందు వేసుకున్నాం, మా ఆయన వివిధ రకాలు వేసుకున్నాం అనుకోరు. ఊరంతా బాగు చేసుకోవాలని ఏ సర్పంచ్కైనా ఉంటుంది. ఆ విధంగానే చేస్తారు అని అందరికి తెలుసు కాబట్టే మొన్న గ్రామ సభలు అన్నీ పెట్టారు. చాలామంది వారించినా, చాలామంది వేరే చెప్పినా కానీ అదే స్ఫూర్తితో ఇప్పుడు ఇస్తున్న ఈ ₹1,00,000 కాదు, రేపు మళ్ళీ వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అదే స్ఫూర్తితో ఈ గ్రామంలో ఏదైతే చాలా అవసరం ఉందో వాటికి కేటాయించి వెంటనే కూడా వీటిని ఖర్చు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా, సర్పంచ్లందరినీ కూడా కోరుతూ మరొకసారి నాకు అవకాశం ప్రసాదించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మనందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదివించుకుంటాం. 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ పెట్టారు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఎలా వాడతారో మీరే చెప్పండి అని చాలామంది అన్నారు. సార్